నవరాత్రుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి పూజ ప్రత్యేకంగా 4వ రోజున చేయబడుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యం, సిరులు అందించే దేవతగా పూజించబడుతుంది. నవరాత్రుల్లో ఆమెకు అంకితమిచ్చిన రోజున భక్తులు ఆమెకు పూజ చేసి సిరి సంపదలను అభ్యర్థిస్తారు. ఈ కథ ద్వారా మనము ఆమె ఎంతో గొప్ప కరుణామయురాలు, తన సంపృత్తి ప్రసాదకురాలో తెలుస్తుంది. పూర్వం దేవతలు మరియు అసురుల మధ్య గొప్ప సమరం జరుగుతున్నప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయి అసురులు బలవంతులు కావడంతో దేవతలు క్షీరసాగర మదనాన్ని చెయ్యాలని నిర్ణయించారు. క్షీరసాగర మదనంలో అనేక వస్తువులు బయటికి వచ్చాయి. అయితే అంతిమంగా మహాలక్ష్మీదేవి సముద్రం నుండి వెలువడింది. ఆమె కిరీటం ధరించి సకల సౌభాగ్యాలు వనితగా ప్రకాశిస్తూ వచ్చింది. మహాలక్ష్మి వెలువడగానే దేవతలకు ధైర్యం పెరిగింది. ఆమె వారి పట్ల కరుణ చూపి వారికి ఆర్థికంగా, శక్తి పరంగా విజయాన్ని ప్రసాదించింది. దేవతలు ఆమెను సకల సంపదల ప్రదాతగా, శ్రీలక్ష్మిగా పూజించసాగారు. మహాలక్ష్మి తన అనుగ్రహం వల్ల ఏ విధమైన అవినాశనం, ఆకలి, దుర్భిక్షం లేకుండా లోకంలో శాంతి, ఐశ్వర్యం నెలకొల్పింది. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది అంటే, మహాలక్ష్మీదేవిని భక్తి భావంతో పూజిస్తే మన ఇంట్లో ధన సంపదలు, సిరి సంపదలు, సకల సౌభాగ్యాలు లభిస్తాయి. ఆమె కరుణతో ఆర్థిక సంతోషం మరియు శాంతి కలుగుతుందని విశ్వాసం. మహాలక్ష్మీదేవి పూజలో ముఖ్యంగా చేయవలసినవి: ఇంటిని శుభ్రంగా ఉంచడం, లక్ష్మీ స్తోత్రాలు, కీర్తనలు పాడడం, ధన సంపదల కోసం నైవేద్యాలు సమర్పించడం. శ్రీ మహాలక్ష్మీదేవి పూజ నవరాత్రుల్లో భక్తులకు ఐశ్వర్యం, సంపదలతో పాటు శాంతిని కూడా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. Thank you all for watching the video. Please like, share and subscribe to Smile Square channel. Bye bye.